నల్లజర్లలో హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించడాన్ని దళిత నేతలు ఖండించారు. ఓటమి భయంతో దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లజర్ల దాడి ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. గ్రామంలో కూడా హోంమంత్రి తానేటువంటి టార్గెట్గా జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులు ఉన్నారు. వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏమేమి చూస్తారు? ఒక హోంమంత్రి నియోజకవర్గంలో ఇక్కడున్నటువంటి ఆమె టార్గెట్ చేస్తూ కూడా కర్రలో రాడ్లతో కూడా పూర్తిగా దాడులు తెగబడడం, స్వయానా టీడీపీ అభ్యర్థి అక్కడికి వెళ్ళి దాడులు తెగబడడం, ఏం చూస్తారు అసలు? ఇది చాలా దుర్మార్గం అండి. ఒక ఎస్సీ మహిళ, ఒక హోమ్ మినిస్టర్ అంటే ఇంతకుముందు ఎవరో కూడా ఇవ్వని పదవి జగన్మోహన్ రెడ్డి గారు వనిత గారికి ఇచ్చారు. ఆయన గెలిచేస్తుంది. దీన్ని దుర్మార్గంగా తీసుకుని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు ములపూడి బాపిరాజు సారథ్యంలో అక్కడ వెంకటరాజు అనే ఒక కార్యకర్తకి టికెట్ ఇచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి వనిత గెలుస్తుందనే దురుద్దేశంతో ఆమె దాడి చేయించడం చాలా దుర్మార్గం, చాలా హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు ఈ దాడులు జరగడానికి కారణం, ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా రెచ్చగొడుతూ ఉన్నారు. కొట్టండి, చంపండి, నరకండి అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల, రెడ్ బుక్లో రాసుకుంటున్నాం అని చెప్పడం వల్ల, ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు ఇస్తానని చెప్పడం వల్ల ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. ముఖ్యంగా ఒక మహిళ, దళిత మహిళ అన్నట్టు హోమ్ మినిస్టర్ మీద దాడి చేశారంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో వెళ్ళిపోయారండి, ఓడిపోతారని. అసలు వాళ్ళు ఇంకేంటంటే ఏదో రకంగా కొట్టైనా, చంపైనా, నరికైనా వాళ్ళ పదవుల్లోకి రావాలని చూస్తున్నారు. చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అలాగే బాలకృష్ణ కానీ, వీళ్ళందరూ కూడా ఇదే పనిలో ఉన్నారండి. ఇప్పుడు మొత్తం కార్యకర్తలే కాదు, వేసే ప్రతి ఓటర్ కూడా డిసైడ్ అయిపోయాడండి. ఎవరికి వెయ్యాలనేది డిసైడ్ అయిపోయారు. జై జగన్ అంటున్నారా, వాళ్ళకి అదే బాధ. మంచి పనులు చేస్తున్నాడు, వాళ్ళకి అదే బాధ. చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, కొప్పంజీటి కూడా ఓడిపోతాడు. కేఆర్ భరత్ అన్న 33 ఏళ్ళు కుర్రాడు చేతులు ఓడిపోతున్నాడు. దళిత మహిళపై టార్గెట్ చేయడానికి తాము చూసి దాడులకు తెగబడడానికి తీవ్రంగా ఖండిస్తాము. ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి తాడేపల్లి గురించి.